ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగే వాళ్ళ దవడ పగలగొట్టాలంటూ ఘాటైన విమర్శలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారో కూడా తెలియకుండా జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారన్నారు. ప్రతిపక్ష హోదాకి కొన్ని రూల్స్ ఉంటాయని అవి తెలుసుకోవాలని జగన్ కు హితవు పలికారు. సభలో ఏ అంశాల మీదైనా చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధిపుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోము. వద్దని కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఎవరైనా అడిగితే గోబు మీద కొట్టాలి, చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరడు ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు రా. నీదొక రాజకీయ పార్టీ, నీ పార్టీ తరఫున ఏ అంశం నువ్వైనా లేవనెత్తే అవకాశం వస్తుంది. ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు ఎన్ని అవమానాలు చేశారు మీ అందరూ చూశారు. మీడియా కూడా 5 సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే.